దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, మగ్దలేన మరియ యేసుని వెతకటం ఇక్కడ మనం చూస్తున్నాము. జీవితంలో మనం దేనిని వెతుకుతున్నాము? ఎందుకు ఏడుస్తున్నాము? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీరు ఎందుకు వస్తుంది? నీకు బాధ ఏంటి? నీ ఇబ్బంది ఏంటి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తారు. మగ్దలేన మరియ యొక్క జీవితంలో యేసుని వెతుకుచున్నప్పుడు పరలోకానికి వెళుతున్న ప్రభువు ఆగి ఆమె ఏడుస్తున్నందుకు ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నీ సమస్య ఏదైనా ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చుచుండగా ప్రభు వచ్చే, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభు నిన్ను కూడా అడుగుతారు. కన్నీటి ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుందాము. ఆమేన్.